గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇక్కడున్న ప్రతి మహిళకి కూడా నేను మీరు ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడమే ఒక గుడ్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ డేరింగ్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఆహ్, సో నేను నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి హోమ్ మేకర్ వర్సెస్ వర్కింగ్ వుమెన్ ద రియాలిటీ చెక్. ఒక చిన్న సాంగ్‌తో స్టార్ట్ చేస్తాను మ్యామ్. 2 లైన్స్ సాంగ్. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ ఇంటికి పరిపూర్ణత ఇల్లాలమ్మా. అసలు ఇల్లాలు లేకపోతే మన ఇంటిని మనం ఊహించుకోగలమా? అడుగు పెట్టగలమా? సంతోషంగా ఉండగలమా అసల? ఇస్ ఇట్ పాసిబుల్? నో. రోజంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పని చేస్తూనే ఇల్లాలకి అడిగే క్వెషన్ ఏంటో తెలుసా అండి? "ఏం చేస్తున్నావు నువ్వు రోజంతా? అసలేం చేసావు ఈరోజు?" ఇలా అడిగినప్పుడు నాకు నాకు పిన్ టు పిన్, టైమ్ టు టైమ్, మినిట్ టు మినిట్ అసలు నేనేం చేశానో అనేది ఒక లిస్ట్ తయారు చేయాలని నాకనిపిస్తది మేడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐయామ్ ఎ రిసెప్షనిస్ట్. ఎవరైనా ఇంటికొస్తే నేను రిసీవ్ చేసుకొని, సంతోషంగా వాళ్ళని ఆదరించి పంపిస్తాను. ఐయామ్ ఎ కుక్. నేను అందరికీ వంట చేసి పెడతాను. ప్రేమగా తినిపిస్తాను నా పిల్లలకి అండ్ నా భర్తకి, అత్తమామలకి కూడా నేను హ్యాపీగా నేను పెడతాను. ఐయామ్ ఎ లాండ్రీ పర్సన్. యెస్, నేను బట్టలు మెషిన్‌లోకేసి నేను అది కూడా మెయింటైన్ చేస్తాను. ఐయామ్ ఎ కేర్ టేకర్. I will take care of the entire home. I will take care of my kids. I am sweeper, cleaner. I am a organizer. I am a gardener. I pursue my passion of singing. ఇవన్నీనండి. అలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని డెజిగ్నేషన్స్ ఇవ్వచ్చు మేడం? చాలా డెజిగ్నేషన్స్ ఇవ్వచ్చు ఒక హోమ్ మేకర్‌కి. ఇదంతా కలిపి హోమ్ మేకర్. నేను నా వృత్తికి నేను ఎంతో న్యాయం చేస్తున్నానని నాకు అనిపిస్తది మేడం. సో, వర్కింగ్ వుమెన్ వచ్చేసి 9-6 వరకు తన వర్క్, తన బాస్ చెప్పిన వర్క్ తను చేసి పెడతారు. అంతవరకే తను. ఒకవేళ ఇంట్లో సపోర్ట్ ఉంటే గనక, ఇంటికి వచ్చినాక తను ఏం పని చేయక్కర్లేదు. జస్ట్ కిడ్స్‌ని చూసుకొని, మేనేజ్ చేసి ఇంకా వాళ్ళ డే అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. బట్ ఒక ఇల్లాలికి అట్లా కాదండి. పొద్దున తొందరగా లెగుస్తుంది అందరికంటే అండ్ రాత్రి పడుకునేటప్పుడు కూడా తను అన్నీ ఎత్తి పెట్టుకొని లేట్‌గా పడుకుంటుంది. సో, ఇదంతా చేసిన తర్వాత కూడా ఒక ఇల్లాలికి అడిగే క్వెషన్ ఏంటి? "ఏం చేసావు నువ్వు? రోజంతా ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉంటావు కదా! ఇలాగే ఉంటావు కదా!" అది కాదండి. మనం మారాలి. మనం ఇల్లాలుగా అక్కడే కిచెన్‌కి, ఇంటికే మనం పరిమితం కాకూడదు. మనం మారి మనం చూపించగలగాలి. మనలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటో మనం బయటికి తీసుకొచ్చి ఆహ్, మనం దాని మీద మనం వర్కౌట్ చేయగలగాలి. యెస్, ఈరోజు నీది కాదు కాకపోవచ్చు. కానీ రేపు ఖచ్చితంగా నీది అవుతుంది. నీదేంటో, నీలో ఉన్న టాలెంట్ ఏంటో, నీలో ఉన్న శక్తి ఏంటో నువ్వు బయటికి తీసుకొచ్చి, దాని మీద నువ్వు వర్కౌట్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ కర్ణాటిక్ సింగర్. నేను ఇప్పటికి కూడా ఇద్దరు చిన్న పిల్లల్నేసుకొని నేను మ్యూజిక్ క్లాస్‌కెళ్తాను మేడం. సో, ఒక పాప నా జుట్టు పీకుతూ ఉంటుంది. బాబొచ్చేసి పరిగెడుతూ ఉంటాడు, గిచ్చుతూ ఉంటాడు. బట్ నేను పట్టించుకోను. బికాజ్ ఐ లవ్ మై ప్యాషన్. ఐ లవ్ మై ఐ లవ్ మై సింగింగ్. సో, అదొకటే నాకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడవాళ్ళలో ఎంతో శక్తి, ఈ ప్రపంచాన్నే సృష్టించిన శక్తి దేవుడు మనకిచ్చాడు. అలాంటిది మన కెరియర్‌ని మనం మళ్ళీ రీబ్యాక్ చేసుకోవచ్చు. వద్దు, ధైర్యంగా ఉండండి. లోపలే అట్లా కుచించిపోకండి. మనకి ఛాన్సొస్తది. ప్రెగ్నెన్సీ అయింది, అయ్యారు అని చెప్పి అక్కడే ఆగిపోవద్దు. మనం నలుగురికి స్ఫూర్తిగా కావాలంటే, మనం ఒక ప్లాన్ తీసుకోవాలి. ఎట్లా మనం చెయ్యాలి? ఎట్లా చేస్తే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాం? నేర్చుకుంటూ వెళ్ళాలి. ఒక మహిళ ఎప్పుడూ లెర్నింగ్ మోడ్‌లో ఉండాలి. తన మైండ్ ఎప్పుడూ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అట్లా గనక తను పెట్టుకోగలిగితే ఒక చిన్న విషయమే కానివ్వండి, ఒక చిన్న వంట రెసిపీయే కానివ్వండి, కొత్తగా ఏం నేర్చుకున్నాం అన్నది చెక్ చేసుకోవాలి. అప్పుడు లైఫ్ కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి పూజకి మనం ప్రతి ఇయర్ చేస్తాం మేడం. సో, ఈ ఇయర్ ఏం కొత్తగా చేశాం? నేను ఈ లాస్ట్ ఇయర్ అంటే 25లో యాలకుల దండ చేయాలని ఒక కొత్త విషయం నేను నేర్చుకున్నాను. సో, నెక్స్ట్ ఇయర్ నైవేద్యం నాకు రాని నైవేద్యం నేను నేర్చుకొని నేను పెట్టొచ్చు. సో, ఇట్లా మన లైఫ్ ప్రతి విషయంలోని ఒక ముగ్గే అవ్వనివ్వండి, ఒక ఆర్టే అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. మనం ఆ ఇంట్రెస్ట్, ఆ మైండ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా మనం ఎదగగలుగుతాము. ప్లస్ మన పిల్లలకి మనం ఫస్ట్ స్ఫూర్తి కావాలి. మన ఇంట్లో వాళ్ళకి మనం ఇన్‌స్పిరేషన్ కావాలి.
అండ్ మన ఫ్యామిలీకి. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ఆటోమేటిక్‌గా మనం సొసైటీకి మనం ఇన్‌స్పిరేషన్ అవుతాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక హోమ్ మేకర్‌గా ఐ ఫీల్ ఐ యామ్ వెరీ రిచ్ కంపేర్డ్ టు ఎ వర్కింగ్ వుమన్. ఒక వర్కింగ్ వుమన్ డబ్బులు సంపాదించొచ్చు. నేను ఒక హోమ్ మేకర్‌గా నేను నా పిల్లల బాల్యాన్ని నేనెంతో ఎంజాయ్ చేశాను. వాళ్ళ ఎమోషన్స్, అలకలు, వాళ్ళ యొక్క సంతోషాలు, నవ్వులు, పువ్వులు అన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. నా అత్తమామలకి నేను హ్యాపీగా సర్వ్ చేశాను. నా బాధ్యత ఈ రోజుల్లో ఎంతమంది చూసుకుంటున్నారండి అత్తమామల్ని? బట్ నాకు దేవుడు ఆ అవకాశాన్నిచ్చాడు. అండ్ నేను దాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాను. మా అత్తగారికి అండ్ మా మావయ్య గారికి కూడా నేనెంతో కూతురులాగే నేను చూసుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకున్నది. అండ్ నా భర్తని గూడా నేను ఆయన్ని కూడా నేను చూసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఐ యామ్ ఎ రిచ్ పర్సన్ యాస్ ఎ హోమ్ మేకర్. ఐ డోంట్ ఫీల్ లో. ఐ ఫీల్ ఐ యామ్ రియల్లీ గ్రేట్. మనమందరం కూడా ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. మనం నలుగురికి స్ఫూర్తినవుదాం. మనం సంతోషంగా ఉంటే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది. మనం మన మన ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి కూడా మనం రోజు కూడా మనం థాంక్ యూ చెప్పుకోవాలి. ఈ మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పుష్ప గారికి చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. జై హింద్.